వెల్కమ్ టు బాను కిచెన్. పిల్లలకు ఎంతో బలమైన రాగి లడ్డును ఈజీగా అండ్ టేస్టీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రాగులను తీసుకోవాలి. రాగులను శుభ్రంగా వాష్ చేసుకోవాలి. డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి రాగులలో. 5 నుంచి 6 సార్లు వరకు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కుంటే మనకు రాగులు అనేవి ఫ్రెష్గా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మెత్తగా ఉన్న క్లాత్ తీసుకొని రాగులలో ఎలాంటి వాటర్ లేకుండా ఈ క్లాత్ పైన వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చు, బయట ఎండగా ఉంటే ఎండలోనైనా ఆరబెట్టుకోవచ్చు. మనకు రాగులు అనేవి ఆరిపోయాయి. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండి పెట్టుకొని అందులో పూర్తిగా పొడిగా ఉన్న రాగులను తీసుకోవాలి. మనకు ఎండలో ఆరబెట్టుకోవడం వల్ల రాగులు అనేవి పొడిగా వచ్చాయి. ఇప్పుడు బాండిలో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో 1/2 కప్పు మినపప్పును వేసుకోవాలి. మనం 1 కప్ రాగులను తీసుకున్నాం కదండి, 1 కప్ రాగులకు 1/2 కప్పు మినపప్పు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకు మినపప్పును వేయించుకునేటప్పుడు స్మెల్ వచ్చేస్తుంది. మంచి స్మెల్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఇదే బాండి తీసుకొని అందులో 1/2 కప్పు వాల్నట్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను వాల్నట్స్ తీసుకున్నాను. మీకు వాల్నట్స్ ఒకవేళ ఇష్టం లేకపోతే బాదం పప్పు లేకపోతే జీడిపప్పునైనా వేసుకోవచ్చు. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు బెల్లంని తీసుకోవాలి. బెల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నాకు బెల్లం అనేది మెత్తగా ఉందండి. మిక్సీ జార్లో వేసుకుంటే జార్ అనేది బ్లేడ్ అనేది ఖరాబ్ అయిపోతుంది. అందుకని నేను ఇలా దంచుకొని వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న రాగులను వేసుకోవాలి. ఇలా కొద్దిగా పొడిగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మరీ మెత్తగా కాకుండా బరకగా ఉన్నప్పుడు వాల్నట్స్ను కూడా మనం వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఆ వాల్నట్స్ను కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బెస్ట్ కిచెన్ ఐటమ్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వడం జరిగింది. మీకు కావాలి అనుకుంటే లింక్ పైన క్లిక్ చేసి తీసుకోవచ్చు. ఇలా మనకు మెత్తగా పొడి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. మీరు రాగి లడ్డు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, రాగులను గ్రైండ్ చేసిన తర్వాత బరకగా ఉన్నప్పుడే, మరి మెత్తగా కాకుండా బరకగా ఉన్నప్పుడే వాల్నట్స్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మినపప్పును వేసుకోవాలి. మినపప్పును ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసుకొని గ్రైండ్ చేసుకోకూడదు, సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి రాగులను మినపప్పును. ఇప్పుడు మనము దంచుకున్న బెల్లం ఉంది కదా, ఆ బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి. బెల్లాన్ని వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మీకు అక్కడక్కడ ఉండలుగా అనిపిస్తే అంతా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. లేకపోతే మనము వేడిగా ఉన్న నెయ్యిని వేస్తాం కాబట్టి బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది. మీకు మెత్తగా కావాలి అనుకుంటే
మరి ఒక్కసారి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ 1/2 కప్పు నెయ్యిని తీసుకోవాలి. నెయ్యిని బాగా వేడి చేసుకొని వేసుకోవాలి. బాగా వేడి చేస్తేనే మనకు ఉండలు అనేవి తొందరగా వస్తాయి. లేకపోతే నెయ్యి అనేది వేడిగా లేకపోతే ఉండలు అనేవి సరిగా రావు. ఇలా వేడిగా ఉన్న నెయ్యిని వేసుకుని ఉండలు చుట్టుకోవాలి. 1/2 కప్పు నెయ్యిని తీసుకోవాలి. ఇలా నెయ్యిని వేసిన తర్వాత వెంటనే చేయి పెట్టకూడదండి, చేతి అనేది కాలిపోతుంది. గరిటెతో కలుపుకోవాలి. నెయ్యిని కూడా 1/2 కప్పు నెయ్యిని ఒకటేసారి వేయకూడదు, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మరి ఎక్కువగా అయితే జారుడుగా అయిపోతుందండి, మనకు ఉండలు అనేవి సరిగా రావు. ఒకవేళ నెయ్యి అనేది తక్కువగా అయినా మరి కొద్దిగా వేసుకొని ఉండల్ని చుట్టుకోవచ్చు. ఎక్కువగా అయితే మాత్రం మనం ఉండల్ని చుట్టుకోలేము. కొద్దిగా వేసుకుంటూ చేయి పెట్టకుండా ఇలా గరిటెతో కలుపుకోవాలి. మనకి ఇక్కడ ఉండ అనేది ఇంకా రాలేదండి, మరి కొద్దిగా నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. మనకు చేతితో చెక్ చేసుకుంటూ ఉండాలి, ఉండలు వస్తున్నాయా రావా అని. ఒకవేళ వస్తే నెయ్యి అనేది సరిపోయినట్టు, రాకపోతే ఇలా కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మరి ఎక్కువగా పట్టదండి నెయ్యి, 1/2 కప్ నెయ్యే సరిపోతుంది. నేను ఒకటేసారి వేస్తే నెయ్యి ఎక్కువగా అవుతుందని ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను. నెయ్యి మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నాకు ఉండ వస్తుందండి, నెయ్యి అనేది సరిపోయింది. ఇలా ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవాలి. మీకు రౌండ్గా కావాలి అనుకుంటే 2 చేతులకు కొద్దిగా నెయ్యిని రాసుకొని రౌండ్ షేప్లోకి చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన పిల్లలకు బలమైన రాగి లడ్డును ఈజీగా చేసుకోవచ్చండి. మార్నింగ్ టైంలో పిల్లలకు ఒక రాగి లడ్డు ఇవ్వడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. రాగులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు రాగి లడ్డు చాలా మంచిదండి. ఎంతో టేస్టీ అయిన రాగి లడ్డు రెడీ.